శిష్యులకి ఏమంటుంది తెలుసా, ఇక నేను వెళ్ళిపోయాను బాధపడుతున్నారా, బాధపడకండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏం చేస్తాను, పరిశుద్ధాత్మ కోసం మీరు అడగండి, ప్రార్థన చేయండి అని అంటే, మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు మేము అడుగుతున్నాం చెప్పండి పిల్లలు. మొదట నా నీతి రాజ్యాన్ని వెతుకు, తర్వాత నీకేం కావాలో మొత్తం ఇస్తాను. నువ్వు మొదట పరిశుద్ధాత్మ గురించి అడుగు, నీకు తర్వాత పిల్లల ఆరోగ్యం, డబ్బా, ఏది కావాలన్నా బంగారం అన్నీ ఇస్తాను కానీ అంటాడు. కానీ అన్నీ కావాలంటాం కానీ పరిశుద్ధాత్మనే అడగం మనం. అందుకని దేవుడు మనకి ఏమీ ఇయ్యడు. గుర్తుంచుకోవాలి. మిస్టేక్స్ అయితే ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అయితే, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా? తప్పుడు ప్రతి ఒక్కరం చేస్తాం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. మనం చెయ్యలేదని కప్పేసుకుంటాం మనం, చూడండి, అది దేవుడికి నచ్చదు. అర్థమైందా? మనకు ఇచ్చిన అవకాశం ఏం తెలుసా, దేవుడు సన్నిధానం పిలుచుకొని ఇగో చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు చెప్పాడు. బయటి వాళ్ళు దేవుడిని నమ్ముకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కప్పు పుంచుకుంటారు మంచి వాళ్ళం అని చెప్పుకోవడానికి. అర్థమైందా? మనకు అదే అలవాటు ఉంది ఇంకా. అర్థమైందా? ఆ బయటి వాళ్ళ అలవాటే ఉంది ఇంకా. కప్పిపుచ్చుకొని మేమేం చేయలేము, మేమేం తప్పు చేసామని బయటికి మనం మంచోళ్ళం అని చెప్పుకోవడానికి ఆ కప్పు పుచ్చుకొని బయటికి వేషం వేసుకొని చూపిస్తాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా, తప్పు చేసిన దగ్గర వచ్చి ఒప్పుకో, అది ఎలాంటి తప్పు అయినా